లెజెండ్ ఆఫ్ క్రికెటర్స్ గురించి చెప్పమంటే ఒక్కొక్కరి గురించి ఒక్క ముక్కలో చెప్పొచ్చు, లేదంటే 10 మాటలతో వారి హిస్టరీ చెప్పేయొచ్చు. కానీ క్రికెట్ గాడ్ సచిన్ ను ఒక్క ముక్కలో చెప్పాలంటే మాటలు తక్కువే. క్రికెట్ కోసం సచిన్ పుట్టాడా? సచిన్ లాంటి వాడి కోసమే క్రికెట్ ఎదురు చూసిందా? ఎవరైనా ఎందులోనైనా ఆకాశమే హద్దనుకుంటారు, కానీ క్రికెట్ లో మాత్రం సచిన్ ఈజ్ ద లిమిట్. ఓ మామూలు కుర్రాడు తలుచుకుంటే చరిత్ర ఎలా సృష్టిస్తాడో సచిన్ ను చూస్తే చాలు, వేరే మాటలు అక్కర్లేకుండా అర్థమైపోతుంది. ఇన్ని కోట్ల మందిని ప్రభావితం చేస్తున్న ఒకే ఒక్కడు బర్త్డే బై బ్యాక్గ్రౌండ్ హిస్టరీ. ఇదే ఇవాల్టి సచిన్ పై స్పెషల్ స్టోరీ బోర్డ్. క్రికెట్ లో లెజెండ్స్ ఎంతమంది అయినా ఉండొచ్చు, వాళ్లకు ఎంతమందైనా ఫ్యాన్స్ ఉండొచ్చు. అయితే వీళ్ళందరి క్రికెట్ మతానికి దేవుడు మాత్రం ఒక్కడే. క్రికెట్ చరిత్ర గురించి చెప్పుకోవాలన్నా, దాని ఫ్యూచర్ ఆలోచించాలన్నా అది సచిన్ కు ముందు, సచిన్ తర్వాత మాత్రమే. 1989 క్రికెట్ లో అదొక సంధి కాలం. లెజెండ్లందరూ ఒక్కొక్కరుగా రిటైర్ అవుతున్నారు. అప్పటిదాకా క్రికెట్ ను ఏలిన వారంతా కనుమరుగవడానికి రెడీగా ఉన్నారు. మరి క్రికెట్ ను ఏలే మొనగాడెవరు? కాబోయే తరానికి లెజెండ్ ఎవరు? క్రికెట్ కు వరల్డ్ ఐకాన్ గా నిలిచే సత్తా ఉన్న స్టార్ ఎవరు? అప్పుడే ఎంటర్ అయిందో టీనేజ్ సంచలనం. పాకిస్తాన్ టూర్ కు వెళ్తున్న ఇండియన్ టీంలోకి అనుకోకుండా టీనేజ్ సచిన్ ఎంపిక జరిగిపోయింది. నిజానికి అప్పుడు ఈ కుర్రాన్ని అక్కడికి తీసుకెళ్లడం ఎవరికీ ఇష్టం లేదు. కానీ వారికేం తెలుసు, ఈ కుర్రాడే ఫ్యూచర్ లో ప్రపంచ క్రికెట్ ను శాసిస్తాడని. అప్పుడు మొదలైన సచిన్ మానియా ఈ క్షణం వరకు కొనసాగుతూనే ఉంది. ఆగస్టు 14 సచిన్ కెరీర్ లో మెమరబుల్ డే. అరంగేట్రం చేసిన ఏడాదికి ఈ కుర్రాడు ఇంగ్లాండ్ లో తన తొలి సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత మరో 2 ఏళ్లకు గానీ సచిన్ ఖాతాలో సెంచరీ లేదు. 1992 ఆస్ట్రేలియా సిరీస్ కు వెళ్లిన ఇండియా సచిన్ చలువతో గట్టెక్కింది. సిడ్నీలో 148 పరుగుల మారథాన్ ఇన్నింగ్స్ ఆడిన లిటిల్ ఛాంపియన్ కు అదే పెద్ద బూస్ట్ అయింది. అదే ఏడాది మరో 3 సెంచరీలను ఖాతాలో వేసుకున్న ముంబైకర్ ఇక వెను తిరిగి చూడలేదు. ఈ కుర్రాడిలో ఏదో తెలియని మ్యాగ్నెటిక్ పవర్ ఉందని క్రికెట్ ప్రపంచం గుర్తించింది అప్పుడే. 1 టైం కలిసి రావాలి, 2 అవకాశాలను సృష్టించుకోవాలి. మొదటిది సచిన్ కు త్వరగానే వచ్చింది. ఇక అవకాశాలను సృష్టించుకోవడం మాత్రం కాస్త ఆలస్యమైంది. టెస్టులో మిడిల్ ఆర్డర్ లో వచ్చి సెంచరీలు కొట్టడం అనే అలవాటును త్వరగా వంట పట్టించుకున్న సచిన్ వన్డేలో మాత్రం తనను తాను ప్రమోట్ చేసుకోవడానికి 5 ఏళ్లు పట్టింది. 1992 వరల్డ్ కప్ లో బ్రియాన్ లారాతో కలిసి వరల్డ్ కప్ అరంగేట్రం చేసినా అప్పుడు లారాకు వచ్చినంత పేరు మాత్రం సచిన్ కు రాలేదు. ఆ కుర్రాడి దగ్గర కత్తి లాంటి టాలెంట్ ఉందని కొందరు గుర్తించినా చాలా మంది మాత్రం లారాకే ఓటేశారు. కానీ సచిన్ టైం కోసం వెయిట్ చేశాడు. 1994 సచిన్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్. ఇండియా న్యూజిలాండ్ టూర్ కు వెళ్లింది. సచిన్ కు అనుకోకుండా ఓపెనర్ గా వెళ్లే అవకాశం వచ్చింది. మనం ఇప్పటిదాకా విధ్వంసకర ఓపెనర్లుగా సెహ్వాగ్, జయసూర్య, గిల్ క్రిస్టన్ చెప్పుకుంటున్నాం. కానీ వీరికంటే ముందే బాతుడంటే ఎలా ఉంటుందో చూపించాడు సచిన్. ఆ న్యూజిలాండ్ సిరీస్ లో సచిన్ శివతాండవం ముందు న్యూజిలాండ్ బౌలర్లు మటాష్ అయ్యారు. ఆ టూర్ నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ లో సచిన్ హవా మొదలైంది. క్రికెట్ గురించి చెప్పాల్సి వస్తే సచిన్ తర్వాత, సచిన్ కు ముందు అని చెప్పుకోవాల్సి వచ్చినట్లే 1994 ముందు, ఆ తర్వాత అని చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే 1995 తర్వాత యంగ్ సచిన్ మాస్టర్ సచిన్ అయ్యాడు. 1995లో అటు టెస్టుల్లో గానీ వన్డేలో గానీ సచిన్ కు పెద్దగా కలిసి రాలేదు. 1996లో ఉపఖండంలో జరిగిన వరల్డ్ కప్ లో లంక మీద చెలరేగి ఆడి సెంచరీ కొట్టిన సచిన్ బ్యాటింగ్ జీనియస్ గా మారాడు. అప్పుడే ఈ బ్యాటింగ్ జీనియస్ కాస్త గాడ్ ఆఫ్ క్రికెట్ గా అవతరించాడు. కుర్రాడు కాస్త మాస్టర్ గా, ఆ మాస్టర్ కాస్త బ్యాటింగ్ జీనియస్ గా మారింది 1997-98 సీజన్ నుంచే. 1998లో సచిన్ కెరీర్ ఎవరెస్ట్ ను అందుకున్న సమయం. ఆ టైంలో ఇండియా టూర్ కు వచ్చిన ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించిన సచిన్ ఆ సీజన్ లో వన్డేలు, టెస్టులో కలిపి 10 సెంచరీలు కొట్టాడు. 1998 షార్జాలో అర్ధరాత్రి ఇసుక తుఫాన్ రేపిన సచిన్ ఇన్నింగ్స్ వరల్డ్ బెస్ట్ ఇన్నింగ్స్ లలో ఒకటి. మారిన ఈ బ్యాటింగ్ జీనియస్ కెరీర్ ప్రమాదంలో పడింది 1999లో. ఆ ఏడాది సచిన్ కెరీర్ లో బ్లాక్ డేస్ అనుకోవాల్సిందే. తొలిసారిగా టెన్నిస్ ఎల్బోతో కొన్ని మ్యాచ్లకు దూరమయ్యాడు సచిన్.
ఇక మాస్టర్ పనైపోయిందని క్రికెట్ లోని ఓ వర్గం ప్రచారం కూడా మొదలెట్టింది. కానీ అదే ఏడాది వరల్డ్ కప్ లో సచిన్ పర్ఫార్మెన్స్ ఎవరెస్ట్ ను తాకింది. 1999లో వరల్డ్ కప్ లో ఉండగానే తండ్రి చనిపోవడంతో తట్టుకోలేని బాధతో ఆ టోర్నీ ఆడాడు లిటిల్ ఛాంపియన్. తండ్రి అంత్యక్రియలకు హాజరై వచ్చిన రోజే కెన్యాతో మ్యాచ్ ఆడిన సచిన్ వీర విహారం చేసి సెంచరీతో థండర్ ఇన్నింగ్స్ ఆడడం ఫ్యాన్స్ నే కాదు క్రికెట్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఏ స్పోర్ట్స్ లోనైనా ఎవరికైనా ఎత్తుపల్లాలు సహజం. మరి సచిన్ కూడా వాటికి అతీతుడేమీ కాదు. బ్యాట్స్మెన్ గా ఎవరెస్ట్ మీదున్న లిటిల్ ఛాంపియన్ క్యాప్టెన్సీలో మాత్రం అటర్ ఫ్లాప్ అయ్యాడు. బ్యాట్స్మెన్ గా అపోజిషన్ బౌలర్ల తాట తీసిన ఈ జీనియస్ కెప్టెన్ గా పక్కా వ్యూహాలను రచించడంలో మాత్రం ఫెయిల్యూర్ మార్కులు సంపాదించుకున్నాడు. 1999-2000 సీజన్ లో ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లిన ఇండియా దారుణంగా ఓడింది. వన్డే సిరీస్, టెస్ట్ సిరీస్ లోనూ ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా వైట్ వాష్ కొట్టించుకుంది. దీంతో ఇతగాడు కెప్టెన్సీకి పనికిరాడని విమర్శకులు మాటల తూటాలు పేల్చారు. దీంతో ఈ క్రికెట్ ఛాంపియన్ కెప్టెన్సీకి గుడ్ బై కొట్టాడు. ఇక కల్లో కూడా కెప్టెన్సీ తీసుకోకూడదని డిసైడ్ చేసుకున్నాడు. ఇక సచిన్ కెరీర్లో మరో బ్లాక్ స్పాట్ 2006 సీజన్. ఇండియాను ఏదో ఉద్ధరిస్తానంటూ వచ్చిన కార్పొరేట్ కోచ్ గురు గ్రెగ్ చాపెల్ సచిన్ కు చుక్కలు చూపించాడు. తన సరికొత్త ఎత్తుగడలతో సచిన్ ను డిస్టర్బ్ చేశాడు. ముసలోళ్లు క్రికెట్ కు పనికిరారని తన ట్రేడ్ మార్క్ మైండ్ గేమ్ ఆడాడు. దీంతో సచిన్ కెరీర్ కొద్దిగా గాడి తప్పింది. ఆ సీజన్ లో సచిన్ కు ఒక్క సెంచరీ కూడా లేదు. ఇలాంటి టైంలోనే వెలుగులోకొచ్చే విమర్శకులు సచిన్ పనైపోయిందన్నారు. సచిన్ మళ్లీ టచ్ లోకి రావడానికి కొద్దిగా టైం పట్టింది. అప్పుడే మొదలైంది సచిన్ సెకండ్ ఇన్నింగ్స్. లో గోడకు కొట్టిన బంతిలా గుండె నిబ్బరంతో బరిలోకి దిగిన సచిన్ తన విశ్వరూపాన్ని చూపిస్తూనే ఉన్నాడు. ఈ 3 ఏళ్లలో టెస్టుల్లోనే 14 సెంచరీలు కొట్టాడు లిటిల్ ఛాంపియన్. 2008లో 4 సెంచరీలు బాదిన ఈ బ్యాటింగ్ జీనియస్ ఈ ఏడాది ఇప్పటికే 7 సెంచరీలు తన ఖాతాలో వేసుకున్నాడు. సచిన్ రికార్డుల రారాజు అంటారు కొందరు, అవి అతని దగ్గరకే వస్తున్నాయంటారు మరికొందరు. అసలు రికార్డుల కోసమే ఇతగాడు ఆడతాడన్నది కూడా అప్పుడప్పుడు వినిపించే ఓ విమర్శ. మరి అందులో నిజమెంత? పాజిటివ్ గా ఆడితే క్రికెట్ రికార్డులు పాదక్రాంతమవుతాయి. ఇదే సచిన్ ఫిలాసఫీ. 20 ఏళ్ల కెరీర్ లో సచిన్ నేర్చుకుంది ఇదే. అందుకే రికార్డుల రారాజయ్యాడు. ఈ క్రికెట్ రికార్డుల దేవుడు టెస్ట్ క్రికెట్ లో తన తొలి సెంచరీని 1990లో ఇంగ్లాండ్ మీద కొట్టాడు. అది రికార్డులకు పునాది మాత్రమే. ఇక ఆ తర్వాత 10 సెంచరీల మైలురాయి చేరుకోవడానికి 6 ఏళ్లు పట్టింది మాస్టర్ కు. 1996లో ఇంగ్లాండ్ మీదే 10వ సెంచరీని బాదేశాడు. అక్కడి నుంచి వీరబాదుడు మొదలుపెట్టిన సచిన్ మరో 15 సెంచరీలను మరో 5 ఏళ్లలోనే అందుకున్నాడు. ఆస్ట్రేలియాతో హిస్టారికల్ సిరీస్ లో సచిన్ ఈ ఫీట్ చేశాడు. తొలి 25 సెంచరీలు కొట్టడానికి 11 ఏళ్లు తీసుకున్న సచిన్ మిగతా సెంచరీలను బాదేయడానికి 9 ఏళ్లు మాత్రమే తీసుకున్నాడు. మధ్యలో 2003-2006లో సచిన్ బ్యాట్ నుంచి ఒక్క సెంచరీ కూడా రాలేదు. ఇరవై ఏళ్ల కెరీర్లో స్వదేశంలో 22 సెంచరీలు కొట్టి విదేశాల్లో 28 సెంచరీలు ఖాతాలో వేసుకున్నాడు. సచిన్ చేసిన 50 సెంచరీల్లో ఇండియా 20 టెస్టుల్లో గెలిచింది. 19 మ్యాచ్ల్లో ఓడిపోయింది. మరో 11 టెస్టులు డ్రాగా ముగిశాయి. లిటిల్ ఛాంపియన్ సెంచరీల్లో ఎక్కువగా నమోదైంది కంగారుల మీదే. ఆస్ట్రేలియా మీద 11 సెంచరీలను కొట్టాడు లిటిల్ ఛాంపియన్. ఆ తర్వాత శ్రీలంక మీద 9 సెంచరీలు కొట్టాడు.
పాకిస్తాన్ మీద మాత్రం తక్కువగా 2 సెంచరీలు కొట్టాడు. క్రికెట్లోనే కాదు, ఎక్కడైనా లిటిల్ ఛాంపియన్ నెంబర్ 1. అసలు క్రికెట్ కార్పొరేటైజేషన్ అవ్వడం మొదలుపెట్టింది సచిన్తోనే. క్రికెట్ను ఎంత ఎత్తుకు తీసుకెళ్లాలో నేర్పించింది కూడా సచినే. యాడ్స్ లోనూ వరల్డ్లోనే నెంబర్ 1 స్పోర్ట్స్ పర్సన్ ఈ బ్యాటింగ్ మాస్ట్రోనే. అంతేకాదు, ఒక ఐకాన్ ప్లేయర్ ఎలా ఉండాలో ప్రపంచానికి నేర్పించడం కూడా ఈ క్రికెట్ గాడ్కి చెల్లింది. తండ్రికిచ్చిన మాట కోసం 20 కోట్ల విలువైన ఆల్కహాలిక్ యాడ్ను కాదనుకొని ఇతర క్రికెటర్స్ కు ఆదర్శంగా నిలిచాడు. అందుకే దేశమంతా లిటిల్ ఛాంపియన్ గురించి మాట్లాడుకుంటున్నారు. మరి తన క్రికెట్ లైఫ్ గురించి మాస్టర్ ఏమనుకుంటున్నాడు? తాను సాధించాల్సిన టార్గెట్ల గురించి ఏం చెప్తున్నాడు? So Sachin Tendulkar, what a special moment. The champagne is in the air and the champagne will be in the glasses, or maybe not, maybe straight from the bottle, but why not? This man has been a champion. 22 ఏళ్ల క్రికెట్ జీవితం అత్యంత సంతృప్తికరంగా సాగిందంటున్నాడు లిటిల్ ఛాంపియన్. తన క్రికెట్ ప్రయాణంలో ఇంకా సాధించాల్సింది చాలా ఉందంటున్నాడు. बिल्कुल, मैं और वीरू एक्चुअली ड्रेसिंग रूम में बैठे हुए थे और यही बस प्रे कर रहे थे. हमें तो अच्छी पार्टनरशिप तो चल रही थी बाहर, मगर हम प्रे कर रहे थे कि भगवान को कि जो भी तुम्हें लगता है हमारे लिए सही है वो करना, आपकी तरफ से हमारे लिए जो अच्छा कर सको वो करो, प्लीज करो. और यही प्रे कर रहे थे. और जब लास्ट में देखा जो विनिंग शॉट धोनी ने मारा तो ఇక తన కుటుంబ సభ్యుల సపోర్ట్ లేకుంటే తాను ఇంత దూరం వచ్చుండేవాడిని కాదన్నాడు. और यही जब भी किसी को भी मिल रहे हैं तो इवन फैमिली में भी सबके आंखों से ప్రతి మ్యాచ్ ను కొత్తగా ఫీల్ అవడమే తన ఎనర్జీకి కారణమంటున్నాడు మాస్టర్ బ్లాస్టర్. मैं यही कहूंगा कि कोशिश करना अपने हाथ में होता है, बाकी का आपको लाइफ में कुछ मिलना या ना मिलना ऊपर वाले के हाथ में होता है. तो ऊपर वाले की बड़ी मेहरबानी हमारे ऊपर की ये ट्रॉफी हमारे हाथ में उन्होंने पकड़ने का मौका दिया और इतना अच्छा दिन दिया अपने देश को. వయసు మీద పడుతున్నా రిటైర్మెంట్ గురించి మాత్రం ఆలోచించట్లేదు బర్త్డే బాయ్. గేమ్ ను ఎంజాయ్ చేసినంత కాలం ఆడుతూనే ఉంటానని ఫ్యాన్స్ కు ప్రామిస్ చేశాడు. ఏప్రిల్ 24 క్రికెట్ ప్రియులకు పండుగ. మాస్టర్ బర్త్డేను పక్కన పెడితే సచిన్ కెరీర్ కు ఈ తేదీకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అదేంటో ఓ లుక్ చేద్దాం. In the air and he's gone. Tom Moody has got a couple of breakthroughs. It's gone off the edge. Oh, that's going to go pretty ordinary. In the last 2 or 3 overs, flick in the end. Gives Tendulkar a pace closing at just the right time. మాస్టర్ సచిన్ టెండూల్కర్ పుట్టింది 1973 ఏప్రిల్ 24. ఆ తర్వాత క్రికెట్ ఎరీనాలో సంచలనం సృష్టిస్తూ స్కూల్ మేట్ వినోద్ కాంబ్లీతో కలిసి 664 పరుగుల వరల్డ్ రికార్డ్ స్కోర్ చేసింది సెప్టెంబర్ 24, 1988. ఇక ఆస్ట్రేలియాకు మాస్టర్ షాక్ ఇస్తూ షార్జాలో తన 24వ ఏట ఏప్రిల్ 24, 1998లో కొట్టిన సెంచరీ క్రికెట్ హిస్టరీలోనే మెమరబుల్. ఆ తర్వాత సెప్టెంబర్ 24, 1999లో సచిన్ కు పుత్రోత్సాహం కలిగింది. కొడుకు అర్జున్ పుట్టింది ఈ డేట్లోనే. ఇక 2001 అక్టోబర్ 24న సచిన్ తన వన్డే క్రికెట్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టాడు. ఇక ఫిబ్రవరి 24, 2010 గ్వాలియర్లో సౌత్ ఆఫ్రికా మీద డబుల్ టన్ కొట్టి హిస్టారికల్ మ్యాన్ అయ్యాడు.